అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. జై జగన్నాథ్. జగన్నాథ రథయాత్ర ఉత్సవాలలో భాగంగా ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. మనకి వారాహి నవరాత్రుల్లోనే ఎలా అయితే పంచమి విశేషమైనటువంటిదో, అలాగే జగన్నాథ రథయాత్రలలోని ఈరోజు హీరా పంచమి అంటారు. అంటే అమ్మవారి యొక్క నవరాత్రుల్లో అయితే రాత్రి భాగానికి రాత్రి పూజలు విశేషం కాబట్టి అక్కడ నిన్న పంచమిగా చేశారు. కానీ మనకి సూర్యోదయానికి పంచమి లెక్క కాబట్టి ఈరోజు హీరా పంచమి అని చెప్పేసి ఇక్కడ పూరీ క్షేత్రంలోని చేస్తారు. చాలా విశేషమైనటువంటి రోజు, చాలా ఆసక్తికరంగా రసవత్తరంగా ఉండేటటువంటి సందర్భంగా ఉంటుంది అక్కడ చేసేటటువంటి కార్యక్రమం అంతా కూడా. అసలు ఈ జగన్నాథ రథాలు, అసలు ఈ రథయాత్ర, వీటన్నిటి గురించి కొంచెం తెలుసుకొని అప్పుడు హీరా పంచమి గురించి తెలుసుకుందాము. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ముగ్గురు కూడా రథాల మీద వెళ్తారు కదా. ఆ జగన్నాథుడు వెళ్ళేటటువంటి రథం ఏదైతే ఉందో దానికి నందిఘోష రథం అంటారు. అలాగే బలభద్రుని రథం పేరు తాళధ్వజము. ఇక సుభద్రాదేవి రథం పేరు దర్పదళన. అలాగే జగన్నాథుని రథానికి చక్రాలు 18 ఉంటే బలభద్రుడి రథానికి 16 చక్రాలు ఉంటాయి. సుభద్ర రథానికి 14 చక్రాలు ఉంటాయి. ఇక ఈ రథాల్ని తయారు చేయడానికని చెప్పేసి 60 మంది వడ్రంగి కార్మికులు 2 నెలల పాటు కష్టపడతారు. ప్రతి సంవత్సరం కొత్త రథాలని తయారు చేస్తారు. ఏ ఏడాదికి ఆ ఏడాది కొత్తది చేస్తారంటే ఈ పాతది ఇవాళ అయిపోయింది, ఈ సంవత్సరం జరిగిపోయింది, అది అలా ఉంచరు. ఇక ఈ రథానికి ఉపయోగించినటువంటి కలపని అంతటినీ కూడా ప్రతినిత్యము నైవేద్యం కోసం చేసేటటువంటి దానికి వంట సామాగ్రిగా, వంట చెరకుగా దానిని ఉపయోగిస్తారు, ఈ రథాల యొక్క కలపని. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఆషాఢ శుక్ల విధియ నాడు బయలుదేరి వాళ్ళ యొక్క పిన్నిగారైనటువంటి గుండీచా మందిరానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడ కూడా ఒక రత్న సింహాసనం ఉంటుంది, గర్భగుడి. అక్కడ ఈ విగ్రహాలని అధిష్ఠింపచేస్తారు. మిగిలిన 365 రోజులలోని కేవలం ఈ 9 రోజులు మాత్రమే జగన్నాథ స్వామి అక్కడ ఉంటారు. మిగిలిన రోజుల్లో ఆ గుడిలో ఎటువంటి దేవత కానీ ఎటువంటి దేవుడు కానీ ఉండరు. ఆ గుడి మామూలుగా సందర్శకుల దర్శనార్థం తెరిచి ఉంటుంది, కానీ అందులో ఎటువంటి విగ్రహాలు, ఎటువంటి దేవుడు అది ఉండదు. అక్కడ కేవలం ఈ 9 రోజులు మాత్రమే మహాప్రసాదం స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. ఉట్టి రోజుల్లో పూర్తిగా ఖాళీగా ఉంటుంది. ఈ రథయాత్ర పూరీ శ్రీమందిరం నుంచి మొదలయ్యి ఈ గుండిచా మందిరంకి వెళ్ళేటటువంటి మార్గం ఏదైతే ఉందో దానిని బొడదండం అంటారు. అంటే చాలా పెద్దనైన మార్గం అని అర్థం అన్నమాట. ఆ మార్గం గుండా రథాలు వెళ్తాయి. ఆ జగన్నాథ రథంపై ఏదైతే మనకి ఒక గుడ్డతోటి తయారు చేసినటువంటిది వస్త్రం కప్పబడి ఉంటుందో దానిని చాందువా అని అంటారు. అది ఇక్కడ చాలా ప్రత్యేకమైనటువంటి కళ, ఒరిస్సాకి మాత్రమే చెందినటువంటి ప్రత్యేకమైనటువంటి కళ చాందువా అని అంటారు. దాని మీద చాలా చక్కగా కుడతారు. అందమైనటువంటి అద్దాలతోటి, చక్కటి ఎంబ్రాయిడరీతోటి చాలా బాగా కుడతారనమాట. ఆ జగన్నాథ రథం అలంకరణ కోసం కుట్టేటటువంటి ఆ చాందువా వస్త్రం 1200 మీటర్లు ఉంటుంది. మనం కొంచెం మళ్ళీ ఒక్కసారి ఈ విగ్రహాల తయారీ గురించి కొంచెం తెలుసుకుందాము. అసలు ఎందుకు జగన్నాథ స్వామికి చేతులు లేవు, కాళ్ళు లేవు అన్నది తెలుసుకుందాం. అంటే ద్వాపర యుగం చివరిలోని జగన్నాథుని యొక్క అసలు చిత్రం ఒక మర్రి చెట్టు దగ్గర తీరానికి సమీపంలో ఇంద్రనీలమణి లేదా నీలి రంగులో ఉండేటటువంటి రత్నం రూపంలోని కనిపించింది. అది తక్షణమే మోక్షాన్ని ప్రసాదించగలిగేటంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటిది. కాబట్టి దానిని ధర్మదేవుడు కలియుగంలోని ఎవరికంటా కనిపించకుండా దానిని భూమిలోని దాచాలనుకున్నాడు. ఇక దాచాడు కూడా.
కలియుగంలోని ఇంద్రద్యుమ్నుడు ఆ మర్మమైన ప్రతిమను కనుక్కోవాలి అని కోరుకుని తపస్సు చేశాడు. అదే ఈ నీలమాధవుడి కథ అంతా కూడా మనం చెప్పుకున్నాం కదా, అది. అలాగా అప్పుడు సముద్ర తీరంలోని ఆ చెక్క దొంగలు వస్తే వాటిని కనుక్కొని వాటికి ఒక రూపాన్ని ఇచ్చి జగన్నాథ స్వామి యొక్క విగ్రహాలను తయారు చేశారు. మనకి స్కాంద పురాణంలో ఇచ్చినటువంటి దానిలో ఆ విష్ణుమూర్తి స్వయంగా వడ్రంగి రూపంలో వస్తారు, ఆయన తయారు చేస్తారు విగ్రహాలని. వాటికి శంఖము చక్రము ఇవన్నీ ధరించి ఉంటారు జగన్నాథ స్వామి అని చెప్పబడింది. కానీ కొన్ని పురాణాలలోని, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పురాణాలలోని ఉండేటటువంటి కథ ప్రకారము వాస్తుశిల్పి అయినటువంటి విశ్వకర్మని ఆలయాన్ని నిర్మించడానికి అని చెప్పేసి ఇంద్రద్యుమ్నుడు ప్రార్థిస్తాడు. ఇక సాక్షాత్ స్వయంగా విష్ణువే ఆ దేవతలను తయారు చేయడానికి వడ్రంగి వేషంలో కనిపిస్తారు. అయితే అతను ఏం చెప్తారంటే, నా పని పూర్తయ్యేంత వరకు కూడా ఎవరూ కూడా నన్ను కలవరపెట్టకూడదు, ఎవరూ కూడా ఈ తలుపులు తెరవకూడదు, నేను విగ్రహాలను తయారు చేస్తానని చెప్తారు. అయితే 2 వారాలు అవుతుంది, కానీ ఆ గుడి నుంచి ఎటువంటి శబ్దములు రావు. 2 వారాలు అయిపోయినా కూడా పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది. 2 వారాల నుంచి ఎటువంటి శబ్దము రాకపోయేసరికి ఆ ఇంద్రద్యుమ్నుడి యొక్క రాణి అయినటువంటి ఆవిడ చాలా ఆందోళన చెందుతుంది. ఏంటి, గుడి నుంచి ఎలాంటి శబ్దము రావటం లేదు, ఒకవేళ ఆ వడ్రంగి ఏమైనా చనిపోయారో ఏమిటో. ఎందుకనిసనంటే అతను ఎప్పుడు కూడా తలుపులు తెరవటం లేదు. మామూలుగా ఏదైనా భోజనం ఇవ్వాలన్నా చేయాలన్నా తలుపు బయట ఉంచేస్తే అతను ఎప్పుడు తీసుకుని భోజనం తింటున్నాడో కూడా ఎవరికీ తెలియటం లేదు. అందుకని ఎటువంటి శబ్దములు రావట్లేదు. కాబట్టి అక్కడ ఆ వడ్రంగి చనిపోయారో ఏంటో, కాబట్టి మనం ఈ తలుపులు తెరుద్దాము అని చెప్పి రాజును అభ్యర్థిస్తుంది. ఒకవేళ అక్కడ లోపల ఆ మనిషి చనిపోయి ఉంటే ఆ పాపం మనకే వస్తుంది, కాబట్టి తలుపులు తీసేసి చూద్దామని చెప్తే, సరే అని చెప్పి తీసి చూద్దాము అనుకొని చెప్పేసి ఆ తలుపులు తీసేసరికి ఆ వడ్రంగి వేషంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి మాయమైపోతారు. అప్పటికి ఇంకా విగ్రహాలు సగమే రూపొందించబడతాయి. అంటే విగ్రహం యొక్క ముఖము రూపొందించబడింది, కానీ దానికి చెవులు కానీ కాళ్ళు చేతులు ఇలాంటివి ఏమీ కూడా తయారు చేయబడవు. చేతులు పూర్తిగా తయారు చేయబడవు, వాటిని అన్నింటినీ కూడా అసంపూర్తిగా ఉంటాయి. కానీ అలాంటి వాటికి అవే విగ్రహాలని ప్రతిష్ఠ చేయమని చెప్పేసి ఒక అశరీరవాణి చెప్తుంది. అంటే మీరు మళ్ళీ ఇంకెవరినో పిలిపించి ఆ విగ్రహాలకి కాళ్ళని తర్వాత చేతుల్ని పూర్తిగా తయారు చేయడం ఇలాంటివి ఏమీ పెట్టుకోవద్దు. అవి ఎలా అయితే ఉన్నాయో అలాగనే మీరు వాటిని ప్రతిష్ఠ చేయండి అని చెప్పేసి ఒక దివ్య స్వరము చెప్తుంది. దేవతలకు చేతులు లేకుండా ఉన్నప్పటికీ కూడా ఆ దేవత ప్రపంచాన్నంతటినీ కూడా చూడగలదు. ప్రపంచంలో ఉన్న వాళ్ళ యొక్క కష్టాలన్నిటినీ తీర్చగలరు. అభయముద్ర వరముద్ర లేకపోయినప్పటికీ కూడా స్వామి ఎప్పుడూ కూడా అభయం చూపించి వరాలన్నిటినీ కూడా అనుగ్రహిస్తాడు. తన యొక్క విశాలమైన నేత్రాలతోటి కారుణ్యాన్ని కురిపిస్తాడు అని చెప్పేసి ఆ దివ్యేశ్వరం చెప్తుంది. ఇది జగన్నాథస్వామి విగ్రహం అలా ఉండడానికి గల కారణం. ఇక హీరా పంచమి గురించని తెలుసుకుందాం. రథయాత్రలోని 5వ రోజు. హీరా అన్సనంటే చూడడం. ఈ వేడుకకి చాలా పెద్ద సంఖ్యలోని అందరూ కూడా వస్తారు. ఇది రాత్రి సమయంలోని చేస్తారు. రథయాత్ర సందర్భంగా జగన్నాథస్వామి, బలభద్రుడు, సుభద్ర వీళ్ళ ముగ్గురు కూడా రథాల మీద బయలుదేరి గుండీచా యాత్రకి వెళ్ళినప్పుడు అతని భార్య అయినటువంటి లక్ష్మీదేవిని స్వామి అక్కడ ముఖ్య మందిరంలోనే వదిలిపెట్టేసి వస్తారు. 3 రోజుల్లో వస్తాను అని చెప్పేసి స్వామి ఇక్కడికి వచ్చేస్తారు తన అన్నయ్యతోటి చెల్లెలతోటి బయలుదేరి. అయితే లక్ష్మీదేవి 3 రోజులు ఓపిక పడుతుంది. స్వామి విరహాన్ని అసలు లక్ష్మీదేవి తట్టుకోలేదు కదా. స్వామి యొక్క వక్షస్థలంలోని ఎప్పుడూ ఉండేటటువంటి లక్ష్మీదేవి ఆవిడ నిత్యానుపాయిని. అంటే ఎప్పుడు కూడా స్వామిని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా స్వామితోటి ఉంటుంది. అటువంటి లక్ష్మీదేవి 3 రోజులైనా కూడా స్వామి రాకపోవడంతో ఈ స్వామి ఉన్నటువంటి ఆ గుండీచా మందిరానికి వెళ్తుంది. తన యొక్క స్నేహితులతోటి, తన యొక్క దాసీలతోటి అందరితోటి
అలా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆమెకి చాలా ఘనమైన స్వాగత సత్కారాలు చేస్తారు. చేసిన తర్వాత ఆవిడ స్వామిని ఇంటికి రమ్మని మనసుని అడిగినప్పుడు స్వామి తన యొక్క ఆజ్ఞామాల అంటే సమ్మతి మాలని పంపిస్తారు. ఒక 2-3 రోజుల్లో మళ్ళీ వస్తానని చెప్పేసి ఒక సమ్మతి మాలని పంపిస్తాడు జగన్నాథుడు. సాయంత్రం వరకు కూడా అమ్మవారు అంటే పొద్దున్ననగా వెళ్తుంది గుండీచ మందిరానికి. సాయంత్రం వరకు ఆ అమ్మవారు వెయిట్ చేస్తారనమాట. జగన్నాథ స్వామి తనతో పాటు వస్తాడు అని చెప్పేసి. ఇంకా అర్థమవుతుంది ఈ స్వామి తన అన్న చెల్లెల్ని వదిలేసి రారు అని అర్థమయ్యి కోపంతో ఆలయానికి తిరిగి వెళ్తుందనమాట. ముఖ్య ఆలయానికి తిరిగి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోతున్నప్పుడు తన యొక్క మనకి కూడా చూడండి కోపం వస్తే మన పిల్లల మీద తిట్టేస్తూ ఉంటాం, లేకపోతే ఇంట్లో ఉన్న వస్తువులు పగలగొట్టేస్తూ ఉంటాం భర్త మీద కోపం వస్తే. అలాగా అమ్మవారికి లక్ష్మీదేవికి కూడా కోపం వచ్చి ఆవిడ ఏం చేస్తుందని తన కోపాన్ని వెళ్ళగొక్కడానికని చెప్పేసి తన యొక్క పరిచారకుల్లోని ఒకరిని ఆ జగన్నాథుడి రథమైన నందిఘోషలోని కొంత భాగాన్ని పాడు చేయమని చెప్పేసి ఆజ్ఞాపిస్తుంది. ఈ ఆచారాన్ని ఒరియాలోని రథ భొంగ అంటారు. భొంగ అంటే విరగ్గొట్టడం అనమాట. రథాన్ని విరగ్గొట్టడం అని అంటారు ఈ ఆచారాన్ని. ఆ తర్వాత ఆమె గుండిచ ఆలయం యొక్క వెలుపల ఉండేటటువంటి చింత చెట్టు వెనకాతలు దాక్కుంటుంది. ఎందుకంటే ఏదైనా మనం ఒక తప్పుడు పని చేసామనుకోండి వెళ్ళిపోయి దాక్కుంటాం. గబుక్కునమ్మో మనల్ని ఎవరైనా పట్టుకోవడానికి వస్తారేమో అని చెప్పేసి కదా. అలాగ అమ్మవారు కూడా వెళ్ళిపోయి ఒక చింత చెట్టు వెనకాల దాక్కుంటుంది. ఆ తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత తన యొక్క కోపం తగ్గాక మనకి కూడా చూడండి, మనకి కోపం తగ్గాక అప్పుడు పశ్చాత్తాపం వస్తుంది. అయ్యో మనం ఇలా చేయకుండా ఉండాల్సిందేమో అని అనిపిస్తూ ఉంటుంది కదా. అలాగే అమ్మవారు కూడా తను చేసినటువంటి చర్యకి కొంచెం పశ్చాత్తాపడుతుంది. పశ్చాత్తాపడి ఎక్కడైనా ఒక రాజమార్గంలోని వెళితే మళ్ళీ ఎవరైనా పట్టుకుంటారేమో, ఎందుకు స్వామి యొక్క రథాన్ని విరగొట్టేమని చెప్పేసి అడుగుతారేమో అని చెప్పి ఆవిడ భయపడి రహస్య మార్గం గుండా తన యొక్క ముఖ్య ఆలయానికి వెళ్ళిపోతుంది. దీనిని హీరా పంచమి ఆచారము అని అంటారు. అయితే ఇక్కడ స్వయంగా లక్ష్మీదేవి ఎలా వస్తుందండి? ఇప్పుడు ఇది కలియుగం కాబట్టి సాక్షాత్ భగవంతుడు కూడా మనుష్యుల రూపంలో వస్తారు కదా. అందుకని లక్ష్మీదేవి కూడా అక్కడ ఉన్నటువంటి పూజారుల రూపంలో వస్తుంది, పురోహితుల రూపంలో వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా పూరి ఆలయంలోని ఉన్నటువంటి పురోహితులందరినీ కూడా పండాలు అంటారు. సేవాయతులు, దైత్యాపతులు అంటారు. సేవాయతులందరూ కూడా పూరి ముఖ్య ఆలయంలోని స్వామికి సేవలను అందిస్తే, గుండీచా మందిరానికి స్వామి వచ్చినప్పుడు వాళ్ళకి సేవను అందించే వాళ్ళని దైత్యాపతులు అంటారు అక్కడ పురోహితుల్ని. కాబట్టి ఈ దైత్యాపతులు లక్ష్మీదేవి యొక్క పక్షాన కొంతమంది దైత్యాపతులు ఉండి లక్ష్మీదేవి మాటలు ఆడడం, అలాగే ఇంకొంతమంది జగన్నాథ పక్షాన వహించి వాళ్ళు జగన్నాథుని మాటలు మాట్లాడడం చేస్తారు. ఈ లక్ష్మీదేవి పక్షాన ఉన్నటువంటి ఆ దైత్యాపతులు జగన్నాథ స్వామి యొక్క రథ చక్రాన్ని, ఆ యొక్క కీలుని విరగ్గొట్టడం అది చేస్తారు. అంటే లక్ష్మీదేవి కోపం వచ్చి విరగ్గొట్టింది అన్నట్లుగా. ఆ తర్వాత దానికి మరామతులు కూడా చేస్తారు. ఆ తర్వాత ఆ మర్నాడు అంటే హీరా పంచమి మర్నాడు స్వామి యొక్క రథాలు మళ్ళీ తిప్పేస్తారు, ఆ ముఖ్య ఆలయం వైపుగా తిప్పుతారనమాట. ఆ తర్వాత జరిగే కార్యక్రమం గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాము. జై జగన్నాథ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.